హలో అండి, నా పేరు సుధీర్. అగ్రి లైఫ్ లైన్ కంపెనీ నుండి నేను ఆ కంపెనీ డైరెక్టర్ని. సురభి జీవసుధ జీవామృత యూనిట్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. అన్ని విడిభాగాల పరిచయం చేసుకుందామా? వీటిలో మొట్టమొదటి భాగమే కాలర్. ఈ భాగమే బ్యారెల్ లోపలికి పోతుంది. అర్థం లోపల ఉంటే మిగతా అర్థం బయట ఉంటుంది. రెండవ భాగం వాల్వ్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూడవ భాగం 45 డిగ్రీ ఎల్బో. దీని తర్వాత వచ్చేది 2 అడుగుల పైపు. ఆ తర్వాత వచ్చేది 90 డిగ్రీ ఎల్బో. ఇంకా 6, 7, 8వ భాగాలు గ్యాస్ కనెక్షన్కి సంబంధించినవి. ఈ వాల్వ్ని ఎప్పుడూ తెరిచే ఉంచాలి, ఏమాత్రం క్లోజ్ చేయకూడదు. ఇంకా అవుట్పుట్ సైడ్కి వస్తే 9వ భాగం 45 డిగ్రీ ఎల్బో. చివరి భాగం వచ్చి వాల్వ్. దీని నుంచే తయారైన జీవామృతం అవుట్పుట్ తీసుకుంటాము అన్నమాట. ఇవి అన్నితో పాటు మరో 2 విడిభాగాలు చాలా ముఖ్యమైనవి. ఒకటోది డైజెస్టర్. 9 అడుగులు వెడల్పు, 16.5 అడుగులు పొడుగు ఉంటుంది. రెండవ భాగం వచ్చి మీరు అక్కడ చూస్తున్న 200 లీటర్ కెపాసిటీ బ్యారెల్. దాని కింద ఒక 3 అంగుళాల తూట పెట్టాం. అక్కడ నుండి ఈ అన్ని భాగాల ఇన్స్టాలేషన్ మొదలవబోతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఈ విడిభాగాల ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దామా? ఇది 1వ విడిభాగం కాలర్. నేను మీకు ముందే ఇంట్రడ్యూస్ చేశానుగా. అర్ధభాగం బయట, ఇంకా అర్ధభాగం బ్యారెల్ లోపల ఉన్నట్టు దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది 2వ విడిభాగం వాల్వ్. ఇప్పుడు వీటిని ఫిక్స్ చేస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైన విడిభాగం. దీన్ని డైజెస్టర్ ఉన్న డైరెక్షన్లోనే ఉన్నట్టుగా ఫిక్స్ చేయాలి. ఆరు, 7, 8వ విడిభాగాలు గ్యాస్ కనెక్టింగ్ పార్ట్స్ అన్నమాట. 9 మరియు 10వ విడిభాగాలు అవుట్పుట్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు అవిటిని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దామా? సో ఇదండి జీవామృత యూనిట్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు మీకు చాలా ఈజీ అయ్యింది అని నేను భావిస్తున్నాను.